కపిలుడు దత్తుడు అయిపోయిన తరువాత వచ్చినటువంటి అవతారము అరుచి అనబడేటటువంటి కకూతి అనబడేటటువంటి రుచి అనబడేటటువంటి పురుషుడికి కలిగినటువంటి ఒక మహాపురుషుడు యజ్ఞుడు అనబడేటటువంటి రూపంతో స్వామి ఆవిర్భవించారు. ఆ తరువాతి అవతారమునకు వచ్చేటప్పటికీ వృషభుడు అన్న పేరుతో మేరుదేవి నాభి అనబడేటటువంటి ఇద్దరు వ్యక్తులకు స్వామి వృషభుడు అన్న పేరుతో ఆవిర్భవించారు. వృషభుడు కూడా అయిపోయిన తర్వాత ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించడానికి చక్రవర్తి రూపంలో ఉద్భవించమని భక్తులందరూ ప్రార్థన చేస్తే పృథు చక్రవర్తిగా ఆవిర్భవించాడు. ఆ రోజున భూమినంతటినీ గోవుగా మార్చి ఓషధుల్ని పిండాడు పృథు చక్రవర్తిగా. అందుచేత అది పృథు చక్రవర్తి యొక్క అవతారము. తర్వాత వచ్చినటువంటిది మత్స్యావతారము. మత్స్యావతారంలో సత్యవ్రతుడనబడేటటువంటి రాజు రాబోయేటటువంటి కాలంలో వైవస్వత మనువుగా రావాలి. ప్రళయం జరిగిపోతోంది, లోకమంతా సముద్రములన్నీ పొంగిపోయి సముద్రాలన్నీ కలిసిపోయాయి, నీటితో నిండిపోయింది, ఇంకా భూమి లేదు ఎక్కడ. అప్పుడు ఈ భూమినంతటినీ కలిపి ఒక పడవగా చేసి తాను మత్స్యమూర్తిగా తయారై వస్తుంది మత్స్యావతారం. అప్పుడు విందురుగాని పూర్తిగా. అందుకని నేను కొద్దిగా సంగ్రహంగా చెప్పేస్తున్నాను. ఈ అవతారాల యొక్క విశేషాలన్నీ మనకి 42 రోజుల్లో వచ్చేస్తాయి. ఏ అవతారంలో స్వామి ఏం చేశారో. తాను పెద్ద చాపగా మారి తనకుండేటటువంటి ఆ మూపుకి ఈ పృథివిని పట్టుకుని రథం కింద పడవ కింద అందులో సత్యవ్రతుడిని కూర్చోపెట్టి లోకములన్నీ నీటితో ప్రళయంలో నిండిపోతే ఆ పడవని లాగి ప్రళయాన్ని దర్శనం చేయించి వైవస్వత మనువుని కాపాడినటువంటి అవతారము మత్స్యావతారము. తదనంతరము క్షీరసాగర మథనం జరిగింది. అసలు విందురుగానే క్షీరసాగర మథనం ఎటువంటి క్షీరసాగర మథనమో అందులో లక్ష్మీదేవి పుడుతుంది. ఆ లక్ష్మీ కళ్యాణం వస్తుంది. అందులో లక్ష్మీ కళ్యాణం వింటే ఏమవుతుందో తెలుసా అండి? అపాంగై అన్న మాటకి వ్యాస భగవానుడు అర్థం చెప్తాడు. లక్ష్మీ కళ్యాణం ఎవరు వింటారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల చేసినట్టు పాపము వలన అనుభవిస్తున్న దరిద్రం ఆ రోజుతో అంతమైపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ లక్ష్మీ కళ్యాణం వస్తుంది. గోపాలకృష్ణ గారు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు ఉదార బుద్ధితో ఒక నిర్ణయం చేశారు. లక్ష్మీ కళ్యాణం జరిగినటువంటి మరుసటి రోజు ఉదయం సాధ్యమైనంత వరకు దాన్ని సెకండ్ సాటర్డే నాడు సాయంకాలానికి వచ్చేటట్టుగా చూద్దాం అనుకుంటున్నాం. అందుకని కొంచెం అటు ఇటు చేస్తున్నాం ఆ ప్రసంగాన్ని. చేస్తే ఆదివారం నాడు లక్ష్మీ కళ్యాణం శనివారం సాయంకాలం విన్నాక ఆదివారం నాడు ఉదయం సువాసినులందరూ సామూహికంగా కూర్చుని పరమ వైదికంగా కుంకుమార్చన చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు లక్ష్మీదేవి. అటువంటి సామూహిక పూజ చెయ్యొచ్చు అమ్మవారు లక్ష్మీ కళ్యాణం జరిగిన తర్వాత. సరే, అందుచేత ఆ స్వామి క్షీరసాగర మథన సమయంలో మందర పర్వతం పాలసముద్రంలో మునిగిపోకుండా కూర్మావతారం ఇచ్చాడు. కూర్మావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము మోహిని అవతారము. దేవతలకు దానవులకు అమృతాన్ని పంచిపెట్టేటప్పుడు మోహిని స్వరూపంతో ఇవన్నీ మీరు ఎదరెదర వింటారు. క్షీరసాగర మథనం చెప్పినప్పుడు అసలు ఆ మోహిని ఎలా వచ్చిందో, ఈశ్వరుడు ఎందుకు భ్రమించాడో, మోహిని వెంట ఎలా పడ్డాడో, అయ్యప్ప స్వామి ఎలా ఆవిర్భవించారో ఈ విశేషాలన్నీ క్షీరసాగర మథనంలో విందురుగాని. అప్పుడు వచ్చినటువంటి అవతారము మోహిని అవతారము. మోహిని అవతారము తర్వాత వచ్చినటువంటి అవతారము నరసింహావతారం. నరసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి వధించాడు. నరసింహావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము వామనావతారం. అంటే మీరు ఒకటి తెలుసుకోండి ఏమంటే, మీరు చెప్తున్నటువంటి ఆర్డరు మేము విన్న మత్స్యకూర్మ వరాహశ్చ నరసింహశ్చ వామనః దానికి తప్పుతోందేమని అనుకోకండి. ఇది మనువులు కాలగతిని పట్టి చెప్పుకుంటూ వెడుతున్నారు. అందుచేత వామనావతారం వచ్చింది. ఆ రోజున స్వామి పొట్టివాడై బలిచక్రవర్తి దగ్గర అర్థించాడు. అందులో ఉన్నటువంటి రహస్యాల్ని, అందులో ఉన్న అందాల్ని విందురుగాని. వామనమూర్తి యొక్క కథ వింటే ఆ ఇళ్లల్లో జరిగినటువంటి శుభకార్యాలు వైదికంగా పరిపూర్తి చేయకపోయినా, తద్దినం సరిగ్గా పెట్టకపోయినా తద్దోషము నివారించి ఆ కార్యం పూర్ణమైపోయినట్టుగా అనుగ్రహించేస్తాడు. అంత గొప్ప కథ వామనమూర్తి కథ. విందురుగాని వామనమూర్తి కథ కూడాను. దీని వామనావతారము. వామనావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము పరశురామావతారము. గండ్రగొడ్డలి పట్టుకుని 21 సార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియుల్ని సంహరించాడు. పరశురామావతారము తర్వాత వచ్చిన అవతారము వ్యాసావతారము. కలియుగంలో జనులు మందబుద్ధులై ఉంటారని వేద విభాగం చేసి ఉదారముగా 18 పురాణములు వెలిగించిన మహానుభావుడై వ్యాసుడై వచ్చాడు. వ్యాసావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము రామావతారము. రామావతారంలో సముద్రానికి సేతువు కట్టి దశకంఠుడైనటువంటి రావణాసురుణ్ణి మర్దించి
ధర్మ సంస్థాపన చేసి లోకులు ధర్మములో ఎలా ప్రవర్తించాలో నేర్పిన అవతారము రామావతారము. రామావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము బలరామావతారము. బలరాముడి తర్వాత వచ్చిన అవతారము కృష్ణావతారము. కృష్ణావతారము తర్వాత వచ్చినటువంటి అవతారము బుద్ధావతారము. బుద్ధావతారము కలియుగ ప్రారంభమునందు కీకట దేశము అనబడేటటువంటి మగధ సామ్రాజ్యమునందు దేవతల పట్ల విరోధ భావనతో ఉన్న రాక్షసులను మోహింప చెయ్యడానికి వచ్చిన అవతారమైన బుద్ధావతారం. దశావతారాల్లో మీరనుకుంటున్న వేరొక బుద్ధావతారం గురించి వ్యాసుడు ప్రస్తావన చేయలేదు. ఆ అవతారమేదో అది బుద్ధావతారము. బుద్ధావతారము తర్వాత వచ్చేటటువంటి అవతారముగా వ్యాసుడు నిర్ధారించిన అవతారము కల్క్యావతారము. కల్క్యావతారము ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్తాం. ప్రథమ పాదంలో వస్తోందని వ్యాసుడు చెప్పలేదు. కలియుగం అంతమైపోయే ముందు యుగ సంధిలో కాశ్మీర దేశంలో ఉన్నటువంటి విష్ణుయశుడు అని పిలువబడేటటువంటి ఒక బ్రాహ్మణుడి కడుపున స్వామి ఆవిర్భవిస్తారు. అప్పుడు సవికల్ప సమాధిలో ఉన్న యోగులందరూ పైకి లేస్తారు ఆయన అవతారం రాగానే. అప్పుడు ఖడ్గాన్ని చేత పట్టుకుని తెల్లటి గుర్రం మీద కూర్చుని స్వామి ప్రజలని పీడించి తాము ధనవంతులయ్యేటటువంటి పరిపాలకులందరినీ సంహరించి యుగాంతం అయిపోతుంది, మళ్ళీ కొత్త యుగం ప్రారంభం అవుతుంది. యుగ సంధిలో వచ్చేటటువంటి అవతారము కల్క్యావతారము. కాబట్టి ఇలా 22 అవతారములను స్వామి స్వీకరించబోతున్నారయ్యా. 22 అవతారంతో ఇది ఎప్పుడు చెప్తున్నారు వ్యాసుడు? కృష్ణావతార ప్రారంభ సమయమునందు భాగవతాన్ని రచిస్తున్నటువంటి సమయంలో భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానం ఉన్నవాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు వ్యాసుడు. అందుచేత ఆయన వ్యాసుడంటే సాక్షాత్తు నారాయణాంశ మహానుభావుడు. ఇలా స్వామి 22 అవతారములలో విజయం చేస్తున్నారు. అయితే ఈ 22 అవతారములని నువ్వు అనుకుంటే పొరపాటు పడినట్టు. కొన్ని ప్రధానమైన విషయములను మేము ప్రస్తావన చేశాం. అజాయమానో బహుధా విజాయతే. ఆయనకు అసలు ఒక రూపమును తీసుకోవలసినటువంటి అవసరము లేదు. అటువంటి స్వామి ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి రూపమును పొందాడు. దేనికోసం ఆయనే చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంతటా నిండి నిబిడీకృతమైన పరమాత్మని ఈ మాంసనేత్రముతో మేము ఈ రూపంతో చూడాలని అనుకుంటున్నటువంటి భక్తుల యొక్క కోరిక తీర్చడం కోసమని ఒక రూపమును స్వీకరించినటువంటి వాడు పరమాత్మ తప్ప ఆ రూపమే పరమాత్మ కాదు అని ఇన్ని రూపములతో వచ్చాడు. ఇందులో మళ్ళీ పూర్ణావతారములు, పరిపూర్ణావతారములు, అనువంశ అని ఆవేశావతారములు, లీలావతారములు, అనుప్రవేశము చేసినటువంటి అవతారములు, అనేకమైనటువంటి అవతారములు పొందాడు. ఆ అవతారములను లెక్కించడము ఎవరి వలన కాదు. ప్రధానమైన అవతారములను నీకు చెప్పాను. ఏ మనుష్యుడు కొన్ని కోట్ల జన్మల నుంచి ఈశ్వరుడు లోకమును రక్షించడానికి ఇన్ని అవతారములను స్వీకరించాడని వినలేదో, ఆయన యొక్క కళ్యాణ గుణములను స్మరించలేదో, అటువంటి వారు విని తరించిపోవడానికి భాగవతంలో ముందు అవతార విశేషంతో ప్రారంభం చేశాడు మహానుభావుడు వ్యాసుడు. అటువంటి అవతారములు స్వామి స్వీకరించారు. కానీ ఒక్కటి తెలుసుకో, ఇన్ని అవతారములు స్వీకరించి ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి రూపముతో ఉన్న పరమాత్మ యొక్క నిజమైన స్వరూపము ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడే ఉన్నది.